నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఫణి గారు, శోభకృత్ నామ సంవత్సరం నేను పూర్వం కూడా చెప్పినట్టు గుర్తు నాకు. నిజంగా శోభాయమానంగా మనకి రకరకాల పుణ్యతిథుల్ని చాలా విరివిగా అందిస్తోంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ శోభకృత్ నామ సంవత్సరం అటు శనిత్రయోదశులు మీరే 2-3 పర్యాయాలు చెప్పినట్టున్నారు. పోయిన మాసం పుష్యమాసంలో గురు పుష్యమి యోగం వచ్చింది, చాలా విశేషంగా పౌర్ణమి నాడు. ఈ మాఘ మాసంలో కూడా గురు పుష్యమి యోగం రాబోతోంది. 22వ తారీఖు గురు పుష్యమి యోగం. గురు పుష్యమి యోగం అంటే నిజంగా చాలా మంది చాలా ఉత్సాహంతో కూడా చూస్తూ ఉన్నారు. గురు పుష్యమి యోగం విశిష్టతను ఒకసారి మీ ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఇక్కడ ఒకటండి, పుష్యార్క యోగము అలాగే హస్తాదిత్య యోగము అనేటువంటి యోగాలు కొన్ని ఉంటాయి. అంటే ఆ గ్రహము ఆ నక్షత్రము, ఉదాహరణకి పుష్యమి నక్షత్రానికి అధిదేవత ఎవరయ్యా అంటే దేవగురు అయినటువంటి బృహస్పతి. అందుకని గురు పుష్య యోగం వచ్చినటువంటి రోజున ఒక ప్రాధాన్యత. హస్తాదిత్య యోగం అని ఎక్కువ వింటూ ఉంటారు. పరాశర సంహితాది గ్రంథాల్లో కూడా హస్తాదిత్య యోగం అనేటువంటిది వస్తూ ఉంటుంది. హస్తా నక్షత్రానికి అధిదేవత సూర్యుడు. ఆ నక్షత్రంతో కూడిన రోజు వస్తే ఆ రోజు అమృత తుల్యం అవుతుంది. అంటే ఆదివారం హస్తా నక్షత్రం ఉన్న రోజు హస్తాదిత్య యోగం. ఇప్పుడు మనకి జాతకాల్లో బుధాదిత్య యోగం ఎలాగో, కానీ నిజానికి బుధాదిత్య యోగం గ్రహాలకు సంబంధించింది. హస్తాదిత్య యోగం అనేటువంటిది అమృత తుల్యమైనటువంటిది. పరాశర సంహిత అనేటువంటి గ్రంథం ఉంటుంది. అందులో ఆంజనేయ స్వామి గురించిన విషయాలు చాలా ఉంటాయి. అందులో చదివేటప్పుడు మొట్టమొదట కొన్ని రోజుల గురించి చెప్తారు. అందులో ఒకటి హస్తాదిత్య యోగము అనేటువంటి యోగం. ఇప్పుడు గురు పుష్య యోగం. ఈ గురు పుష్య యోగం అంటే ఇందాక చెప్పినట్టు ఆ గ్రహం అధిదేవతగా ఉన్నటువంటి నక్షత్రం ఏదైతే కలిసి వస్తుందో ఆ రోజుకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడుతుంది. అంటే దేనికండి అంటే ఈ గురువు సంబంధించినటువంటి కారకత్వాలు ఉంటాయి. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురువు. అంటే ఈ రోజున గనక ఈ గురువు కారకత్వాలు వహించేటువంటి వాటిని గనక చేస్తే అవి అమృత తుల్యమై అనుకున్నటువంటివన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఏంటంటే ఒకసారి మామూలు యజనము అంటే యజ్ఞయాగాది క్రతువులు చేస్తే వృద్ధి చెందుతుంది. దాని యొక్క ఫలితం చాలా విశేషంగా ఉంటుంది. అమృత తుల్యం అన్నాడు. కీర్తి అంటే ఈ రోజు కీర్తి ప్రతిష్టలు, కొంతమంది శాశ్వత కీర్తిని ఆర్జించడానికి కొన్ని పనులు చేస్తారు. సత్రాలు కట్టించడం, చెరువులు దవ్వించడం, బావులు దవ్వించడం. దితిపుష్య మైత్ర అన్నారు. ఇది ఈ కూపారంభ ప్రశస్తయేత్, పుష్యమి నక్షత్రంలో దిగుడు బావులు అవి కూడా తవ్వుతూ ఉంటారు. దానికి కూడా చాలా ప్రాశస్త్యం. ఇలా కీర్తి ప్రతిష్టలను పెంచడానికి చేసేటువంటి ప్రతి పని కూడా పుష్యమి గురువారంలో చేయవచ్చును. అలాగే గృహానికి సంబంధించినటువంటి విషయాలు, ప్రత్యేకించి గృహప్రవేశమే, మళ్ళా శంకుస్థాపన చెప్పలేదు. గృహారంభానికి పుష్యమి నక్షత్రం చెప్పబడి లేదు. గృహప్రవేశానికి పుష్యమి నక్షత్రం చెప్పారు. ఆ రోజున గురు పుష్య యోగం రోజున గృహప్రవేశం చేసుకోవచ్చు. అలాగే గృహానికి సంబంధించినటువంటివి ఏవైనా గృహోపకరణాలు గాని వస్తువులు గాని ఇవన్నీ కూడా మనం కొనుక్కోవచ్చు. కాంచనము అంటే బంగారము. యజన కీర్తి గృహ కాంచనము అంటే బంగారాన్ని కూడా మనం కొనుక్కోవచ్చును. అది కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురువు. అంటే సంతానానికి సంబంధించి ఏదైనా ఒక మన పని చేయాలి అన్న, అంటే సంతతి అభివృద్ధి చెందాలి అని చెప్పి మనం ఏ పని చేసినా కూడా అది అమృత తుల్యం అవుతుంది. అలాగే వస్త్రములు, అలంకరణలు, అలాగే గృహోపకరణాలు, వస్తువులు, అలంకరణకి సంబంధించినటువంటివి, లేపనాలు, ఏవైనా సరే మనం ఆ రోజున కొనుక్కోవచ్చు. అశ్వాధికారకో గురువు. అశ్వములు అంటే గతంలో రథానికి కట్టేవారు, ఇప్పుడు వాహనములు అని మనం కార్లు గాని బళ్ళు గాని ఏదైనా సరే మనం ఈ గురు పుష్య యోగం ఉండేటువంటి ఈ రోజున చక్కగా, అంటే ఎన్నున్నాయి చూడండి, ఇవి ఏవి చేసినా ఈ రోజు అమృత తుల్యం అవుతుంది అనేటువంటిది శాస్త్రవచనం. అద్భుతం. అయితే దీనిలో కొన్ని నింద్యములు కూడా ఉన్నాయి, అంటే చెయ్యకూడనటువంటి పనులు కూడా ఉన్నాయి. ప్రవేశే శనిరోహిణి, అలాగే వివాహే గురు పుష్యేతు షాణ్మాసాం మరణం ధ్రువం అన్నారు. వివాహం అనేటువంటిది చేసుకోకూడదు. గురువారం పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజున చాలా మంది వివాహానికి ముహూర్తాలు పెడుతూ ఉన్నారు. కానీ ఈ రోజు వివాహం అనేటువంటిది అసలు చెయ్యకూడదు. షాణ్మాసాం మరణం ధ్రువం. అసలు చాలా
గొప్ప ఇబ్బందికరమైనటువంటి మాట రాశారు. కాబట్టి వివాహం అనేటువంటిది చేయడానికి పనికి రాదు. మిగతా మనం పైన చెప్పినటువంటివన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చును. దానివల్ల విశేషమైనటువంటి వృద్ధి ఆ చేసుకున్నటువంటి వారికి కలుగుతుంది. అయితే పాజిటివ్స్ మనం మాట్లాడుకుంటే మనకి ఏది కావాలి గృహానికి సంబంధించి, అంటే కొనేసుకోవటం అనేది ఒకవేళ కుదరకపోయినా ఏదైనా అడ్వాన్స్ ఇవ్వటం, ఏమండి అలా చేసుకోవచ్చు. బంగారం కొనడానికి 1 గ్రామ్ బంగారం అయినా కొనుక్కునేటటువంటి ప్రయత్నం చేయటము. పుష్యమి నక్షత్రానికి చెప్తూ ఉంటారు జనరల్ గా, నేను విన్నాను, అందులో గురు పుష్యమి యోగం ఉన్న రోజునైతే ఖచ్చితంగా వృద్ధి చెందుతుంది అని అంటున్నారు. సో మనకి ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో ఇవే మీరు చెప్పినటువంటివి అన్ని కావాలి. బట్టలు కావాలి, గృహం కావాలి, బంగారం కావాలి, వెహికల్స్ కావాలి, ఆబ్వియస్లీ కీర్తి ప్రతిష్ట అయితే ఖచ్చితంగా కావాలి. సో ఈ గురు పుష్యమి యోగం రోజు ఖచ్చితంగా. అయితే ఎలా ఆరాధన విషయం కూడా ఒకసారి చెప్పండి, ఏ దైవారాధన ఎలా చేసుకోమంటారు? గురు పుష్యమి రోజున ప్రత్యేకించి బృహస్పతి అంశ కలిగి ఉన్నటువంటి అవతారాల ఆరాధన చేయాలి. అంటే గురువు దత్తాత్రేయ స్వామి వారు, మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన కానీ, లేదా ఎవరినైతే మీరు గురువుగా భావిస్తూ ఉన్నారో, ఇప్పుడు దత్తాత్రేయుడు చూడండి, ఆయన చిన్న తుమ్మెదలో కూడా ఒక గురువును చూశాను అని చెప్తారు. అలా మీరు ఎవరినైతే గురువుగా ఆరాధన చేస్తున్నారో వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం. అలాగే ఈ రోజు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క దర్శనం గాని, దక్షిణామూర్తి స్తోత్రం గాని పారాయణ చేసి శనగలు దానం చెయ్యాలి. ఏదైనా ఒక మంచి దేవాలయానికి వెళ్ళి మీరే స్వయంగా శనగలు, అంటే దాన్ని శాతాలించి వండుతారు కొంతమంది, అలా చేసి ఆ శనగలను మీరే ప్రసాదం కింద అందరికీ పంచిపెట్టగలిగితే విశేషమైనటువంటి గురు గ్రహం యొక్క అభివృద్ధి జరుగుతుంది. ఆ గురు బలం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ గురువు యొక్క అనుగ్రహం కూడా కలగాలి అంటే శనగలు దానం చేసి దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. అలాగే ఆ రోజు శివాలయంలో ఒకవేళ ఇవేం మనం చేయలేమనుకుంటే ఏదైనా మన దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మనం ఉత్తరాభిముఖంగా కూర్చొని, అంటే మనం దక్షిణానికి ఉత్తరాభిముఖంగా కూర్చొని దీపారాధన చేయాలి నంది దగ్గర. అలా చేస్తే కూడా విశేషమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. దీపారాధన అనగానే అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. నూనెతోట, నెయ్యితోట, ఆవు నెయ్యితోటే దీపారాధన. ఆవు నెయ్యితో దీపారాధన, 3 ఒత్తులు వేసుకుని దీపం, అంతే, సింపుల్. రైట్ అండి. అయితే శివాలయం పుష్యమాసంలో మిస్ అయ్యాము అని ఫీల్ అయిన వాళ్ళ కోసమే ప్రకృతి అందిస్తోందేమో మళ్ళీ మాఘమాసం మరింత విశేషవంతమైనటువంటి మాసం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా గురు పుష్యమి యోగాన్ని వదిలిపెట్టకుండా చక్కగా ఆచరించుకుని ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకింత చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. నమస్కారం.